హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ డిఫరెంట్ స్టైల్‌లో పెసరపప్పు, మామిడికాయ పచ్చడి తయారు చేసుకుందామండి. ఇది అన్నంలోకైనా, దోసలోకైనా, ఇడ్లీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడూ మామిడికాయ పప్పు గాకుండా ఇలా మామిడికాయ పెసరపప్పు చట్నీ తయారు చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్‌లోకైతే వెళ్దామండి. ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకొని, కడాయి పెట్టుకొని, దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో పెసరపప్పు తీసేసుకోండి. నేనైతే ఒక అరకప్పు వరకు తీసేసుకుంటున్నానండి. చిన్న సైజు పెసరపప్పు అండి ఇది. పెద్ద సైజుది కాదు. ఒక 2 నిమిషాల పాటు దూరగా వేయించేసుకోండి. పచ్చి వాసన పోయేంత వరకు కూడా పెసరపప్పును. తొందరగానే కలర్ మారిపోతుందండి. చూడండి నాకైతే పెసరపప్పు వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఒక 7, 8 వరకు నేను ఎండుమిర్చి తీసుకుంటున్నానండి. కారం అనేది చూసి తీసుకోండి. మనం మామిడికాయ వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడు కొద్దిగా వీటిని గూడా వేయించేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఒక అర స్పూన్ వరకు ఆవాలండి. మనము మామిడికాయతో చేస్తున్నాం కాబట్టి ఆవాలనేది ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా తెలుస్తుందండి మనకు ఆవాలు వేస్తే. ఒక అర స్పూన్ వరకు వేసుకొని దీనిలో దోరగా ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి అనేది మనకు త్వరగా మాడిపోతుందండి. అందుకని కొంచెం చూసి కలుపుకుంటూ వేయించేసుకుంటే సరిపోతుందండి. దీంట్లోనే ఇప్పుడు మనము ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి పోపులోనే. దీన్ని గూడా వేసేసి అంతా కలిపేసుకోండి ఒకసారి. ఒక అర నిమిషం పాటు వేయించేసుకుంటే సరిపోతుందండి. చూడండి నాకు అన్నీ వేగిపోయాయి. ఆవాలు, జీలకర్ర, పప్పు, ఎండుమిర్చి వీటన్నిటిని ఇప్పుడు ఒక బౌల్‌లోకి తీసేసుకుందామండి. నేను ఆల్రెడీ బౌల్‌లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని, అదే కప్పుతో నేను మామిడికాయ వక్కలు తీసేసుకున్నానండి. ఒక చిన్న సైజు మామిడికాయ సరిపోయింది నాకు. పచ్చి మామిడికాయ అండి ఇది. ఇది పుల్లగా ఉండే మామిడికాయ అండి. కొంచెం పుల్లగా తక్కువగా ఉండేది ఉంటే మాత్రం ఇంకొంచెం కప్పున్నర వరకు మామిడికాయ ముక్కలు తీసేసుకోండి. చూడండి తొందరగానే మగ్గిపోయాయి నాకు. 2 నిమిషాలు పట్టిందండి అంతేనండి. ఇప్పుడు మనం మిక్సీ జార్‌లోకి తీసేసుకుందాము. పూర్తిగా చల్లారిన తర్వాత నేను మిక్సీ జార్‌లోకి తీసేసుకున్నానండి. వీటిని ఇలా ఫస్టే పౌడర్ చేసి పెట్టేసుకోవాలి. మనం మామిడికాయ ముక్కలు వేయకముందే మెత్తగా ఇలా పౌడర్ చేసి పెట్టేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం చల్లారిన తర్వాత మామిడికాయ ముక్కలనేది వేసేసుకోవాలండి. కొద్ది కొద్దిగా మామిడికాయ ముక్కలు కూడా వేసేయండి ఇందులో మిక్సీ జార్‌లో. ఇలా కొద్దిగా వేసిన తర్వాత దీంట్లో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోండి. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. చూడండి నేను ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్‌లోకి తీసేసుకుందామండి. దీనికి ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాము. ఒక చిన్న కడాయి తీసేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో పచ్చిశనగపప్పు కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి. మీరు కావాలంటే మినప్పప్పు, ఇంకా పల్లీలు కూడా వేసేసుకోవచ్చండి ఇందులో పోపులో. కొంచెం పోపు మనం శనగపప్పు వేసిన తర్వాత కొంచెం వేగనివ్వండి. పప్పు అనేది కొంచెం తొందరగా వేగదు కదా! కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేగితే సరిపోతుందండి. దీంట్లో అలాగే ఒక 6 వరకు వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్నయండి. అవి కూడా ఇందులో వేసేయండి. వెల్లుల్లి ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో పోపులో వేస్తే కూడా. ఒక 2 ఎండుమిర్చి వేసేయండి. మీరు చుంచైనా వేసుకోవచ్చు, అలానైనా వేసుకోవచ్చు. కొంచెం వేగిన తర్వాత ఒక 4 కరివేపాకు రెమ్మలు కూడా ఇందులో వేసేయండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకోండి పోపులోనే. అలాగే దీంట్లో ఇంగువ కూడా వేసేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసేసుకోండి ఇంగువ అయితే. చిటికెడంతా వేసినా పర్లేదు పోపులోనే. చూడండి పోపులోనే అంతా వేసాం కదా! పోపంతా కొంచెం చల్లారిన తర్వాత మనం ఇప్పుడు తీసుకొచ్చి పచ్చళ్ళలో కలిపేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం పచ్చళ్ళలో వేసేయండి అంతా, పోపునంతా. చల్లారిన తర్వాత వేసేయండి. ఎందుకంటే మనకు కొంచెం పచ్చడి అనేది చేదు కొడుతుందండి. అందుకే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసేసుకోండి. ఇలా పోపంతా వేసిన తర్వాత మొత్తం అంతా కలిపేసుకోండి ఒకసారి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు మామిడికాయ పచ్చడి అనేది తయారైపోయింది. ఇది అన్నంలోకైనా,
దోసలోకైనా, ఇడ్లీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వెల్కమ్ టు రమ్య కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.